జూబ్లీహిల్స్ లో ఇక నేపాలీ గ్యాంగ్ చోరీ ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్ ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ కు మత్తుమందు కలిపి ఇవ్వడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడిన దొంగలు లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో 4 నేపాలీ వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. అబ్బాయి 15 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. బాగానే ఉన్నాడు, బాగున్నాడు. అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి పోయారు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాప తీసుకొని, ఇంకా నేను ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం. కిందనే వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు 2లో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటూ ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మీరే కాదు. సరే నేను కోసుకో ఇక్కడే కదా, సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని. గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందంటే ఆర్డర్ పెట్టినాము. దేనికి నాయన గొడవ అయిపోయావు కదా, చాలా రద్దు కూల్ డ్రింక్ దారి అయిపోద్దులే అన్నా. లేదు లేదు అంటే ఏం చెప్పి అతనే నేను మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మా వాళ్ళతో. ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతా ఉన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తాగేసి కిందనే అక్కడే పడిపోయాను. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి ఇంకా నేను అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్